పల్నాడు జిల్లా చిలుకలూరుపేట 35వ వార్డులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వార్డు పర్యటనలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజరమేష్ పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 80 లక్షలతో సాంబశివనగర్ పార్కులో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్లో 10 లక్షలతో గ్రౌండ్ లెవెల్ వర్క్స్ చేసి అర్ధాంతరంగా ఆపివేశారని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అప్పటి నుండి ఆ ప్రదేశంలో చెట్లు పొదలు ఏర్పడి పాములకు అడ్డాగా మారాయని, దీనివల్ల తీవ్ర ఇబ్బందికి గురవుతున్నామని తెలిపారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో మురుగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోందని, ఆ సమస్యలకు పరిష్కారం చూపించాలని కోరారు. వెంటనే ఆయన మున్సిపల్ కమిషనర్కి ఫోన్ ద్వారా తెలియజేయడంతో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ సుబానీ, మండల అధ్యక్షుడు పఠాన్ ఖాదర్ పాషా, నియోజకవర్గ నాయకులు షేక్ మునీర్ హసన్, అచ్చు కోలాశేషు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ఆల్రెడీ మా వార్డులో మేడం గారి పర్యటన జరిగితే మరి ఆరోగ్య శాఖ మంత్రి ఎలా అయ్యాడో తెలియదు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. మిగిలిన వార్డు సంగతి నాకైతే తెలియదు. మా వార్డులో అయితే మాత్రం ఉన్న ప్రతి ఒక్క ఇంటికి 2-3 పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ కంటిన్యూగా జ్వరాలు రావటం, ఈ అడవిలాగా వాతావరణాన్ని క్రియేట్ చేయటం, ఆ స్విమ్మింగ్ పూల్ అని చెప్పి అది ఒక సగం కట్టి ఆపేయటం, ఇవన్నీ మాకు అనారోగ్యాలకు బాగా గురవుతున్నాము. సో దీన్ని బట్టి మేము ఆల్రెడీ 3 బజార్లు మా వార్డుకు వస్తే మేము మాట్లాడటం జరిగింది మేడం గారితో, కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాని గురించి మరి ఇంకా విజ్ఞతగా వదిలేస్తున్నాము. చిలకలూరుపేట పట్టణంలోని 35వ వార్డు సాంబశివనగర్లోని పార్కుల దగ్గర మనం ఈరోజు చూస్తూనే ఉన్నాము. గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో పబ్లిక్ హెల్త్ ఫండ్స్ కింద 80 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈ పార్కులో స్విమ్మింగ్ పూల్ శంకుస్థాపన చేసి 10 లక్షల రూపాయలతో కొంత పనిచేయడం జరిగింది. ఆ రోజుల్లో ఇక్కడ ఉన్న స్థానికులు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అవసరం లేదు, ఏదైనా కమ్యూనిటీ హాల్ అవ్వచ్చు, లేదంటే ఏదన్నా గ్రౌండ్ కానీ నీటి పార్కు పిల్లలు అవ్వడానికి మంచి పార్కుగా చేయమని ఆ రోజు కూడా అప్పుడున్న ప్రభుత్వాన్ని వీరు అడగడం జరిగింది. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో స్విమ్మింగ్ పూల్ కట్టడానికి 80 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి 10 లక్షల రూపాయలతో ఇక్కడ జస్ట్ స్విమ్మింగ్ పూల్ గ్రౌండ్ తీసి కట్టడం జరిగింది. అనంతరం ప్రభుత్వంలో డబ్బులు లేవు అని చెప్పేసి కాంట్రాక్ట్ వెందిరిగిపోవటం, అప్పటి నుంచి ఇప్పుడు ఈ స్విమ్మింగ్ పూల్ అట్లాగే ఉండడం జరిగింది. దీని లోపల మనం చూస్తూనే ఉన్నాము, చెట్లు, గుంటలు, దోవలు, పావులు, ఎక్కువగా పావులు ఇక్కడ ఇప్పుడు నిన్న మొన్నట్లోనే 8 పావులను చంపారని స్థానికులు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారి విడుదల రజనీ గారికి జనసేన పార్టీ తరపున మేము ఎప్పుడే అడుగుదలుచుకున్నాం. ప్రజల సొమ్ము అంటే ఎందుకు అంత లోకువ? గత ప్రభుత్వంలో చేసినటువంటి డబ్బులు ఫండ్స్ ఏదైతే ఉన్నాయో అది పట్టిపాటి పల్లారావు డబ్బులో, మంత్రి విడుదల రజనీ గారి డబ్బులో మాత్రం కాదు. దయచేసి గమనించండి, ఇది ప్రజల డబ్బు. ప్రజల డబ్బును ప్రజలకు ఖర్చు చేసే 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తే ఇప్పుడు అది కేవలం దాంట్లో వాటర్ నిండి మురుగు ఏర్పడి ఈరోజు దోమలు ఇక్కడ అన్ని చేరి ఇక్కడ ఉన్నటువంటి 3 ఏదైతే కాలనీలు ఇక్కడ ఉన్నటువంటి 3 గొంతులు 4 గొంతులు ప్రజలకి అది కొట్టడం వల్ల ప్రతి ఇంటిలో 2 చిన్నారులు అవ్వచ్చు, పెద్దలు కావచ్చు, డెంగ్యూ రోగాలతో లక్షల రూపాయలు పోసి ఆసుపత్రులు ఈరోజు వారు హాస్పిటల్ నెల నెలలు గడుపుతున్నారని వాళ్ళు చెప్తున్నారు. స్థానికంగా మంత్రి గారు రజనీ గారికి ఒకటే అడగదలుచుకున్నాను, ఇక్కడ ఒకళ్ళకో 2 పాము కాడికి గురై వారు మరణిస్తే కానీ మీరు ఈ సమస్యపై స్పందించరా? చిలకలూరుపేటలో మీరు మీ ప్రభుత్వం చేపట్టినటువంటి గడప ప్రోగ్రాంకి మీరు ఈ స్థానికంగా ఈ వార్డులో మీరు తిరగడం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళలు స్థానికులు ఈ సమస్యపై మీకు విన్నవించుకున్నారని వీళ్ళు చెప్పడం జరుగుతుంది.